నమస్కారం. ఈరోజు మనం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇది వచ్చేసి దాదాపు 1100 సంవత్సరాల క్రితం కట్టిన పురాతనమైన ఆలయాలు ఇది ఒకటి. సో ఈ ఆలయ విశిష్టత గురించి మన శ్రీనివాస ఆలయ పూజారి శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు. సో ఆ గురువు గారిని అడిగి ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం. 1100 సంవత్సరాల క్రితం కట్టారని చెప్పి మేము ఇప్పుడు బోర్డు చూసాము. ఆలయ చరిత్ర ఏంటంటే ఎప్పుడు కట్టారు? ఇది చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఆలయం అనేది మొత్తం రాతి నిర్మాణము. ఈ స్వామివారు అంతటా విడివిడిగా ఉంటారు, కానీ ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేతంగా మూల స్వామికి ఇద్దరు దేవేరులు ఉంటారు. అంతటా విడివిడిగా ఉంటారు అన్ని ఆలయాల్లో. అంతటా ద్విభుజుడే, ఇక్కడ చతుర్భుజుడు 4 చేతుల్లో ఉంటాడు. రుక్మిణి మాత మూలస్వామికే రుక్మిణి మాత, సత్యభామాదేవి చతుర్భుజుడు, చేతిలో చక్రము, చేతిలో శంఖం. ఇది సాలగ్రామ శిల అని వినికిడి. పెద్దవాళ్ళు చెప్పిందే కానీ మనమేం పరిశీలన చేయలేదు. 2 చేతులతో వేణుగోపాలు చాలా పురాతనమైన ఆలయం. చాళుక్యుల కాలం నిర్మించబడినది. ఇక్కడ దగ్గరలో ముచ్చుకుందా నది అని ఉన్నది. మూసీ నది ముచ్చుకుందా నది అంటారు. ఈ ముచ్చుకుందా నదికి అతి సమీపంలో చేరువలో ఉన్న ఈ ఆలయం చాలా విశిష్టత కలిగినది. వివాహం కాని వారికి కళ్యాణ వేణుగోపాలుడుగా, సంతానం లేని వారికి సంతాన వేణుగోపాలుడుగా భక్తుల యొక్క మన్ననలను తీరుస్తూ చాలా విశేషంగా ఈ ఆలయ చరిత్ర కలది. మొత్తం రాతి నిర్మాణం అంటే మొత్తం ఆ కాలంలో నిర్మించబడిన ఆలయం. మొత్తం బండలే, మొత్తం రాడు దింపినారు. స్వామివారి దిమ్మె కూడా ఒకే గుండుకు తెగినారు. అదనమాట. అంటే ఈ ఆలయానికి 1100 సంవత్సరాల చరిత్ర కలదు. చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయము విశేషంగా 16 కాళ్ళ మంటపం. ఈ మంటపం ఈ మధ్యలో ఎక్కడ లేదండి. అది ఈ డిజైన్ మొత్తం రామప్ప దేవాలయంలో ఉంటుంది. ఇదే డిజైన్, సేమ్ డిజైన్ రామప్ప దేవాలయం. కాకపోతే అక్కడ రాతి నూనెపుగా ఉంటుంది, ఇక్కడనేమో చెక్కిన రాయి. ఈ 16 కాళ్ళ మంటపం చాలా విశేషంగా ఉంటుంది. 16 కాళ్ళ మంటపం అండి, పెద్ద విశేషమైన. ఇక్కడ శివాయ విష్ణు రూపాయ అన్నట్టు పక్కకు శివాలయం కూడా ఉంది. ఇదే మోడల్, సేమ్ రాతి నిర్మాణం. పక్కకి బ్రహ్మసూత్రం గల శివలింగము. ఈ విశేషంగా ఈ వేణుగోపాల స్వామి చాలా మహిమాన్వితుడైన వాడు. చాలా మంది పర్వదినాల్లో చాలా మంది వస్తుంటారు. వైకుంఠ ఏకాదశి కానీ కృష్ణాష్టమి నాడు 1008 కలశాలతోటి అభిషేకం ఉంటుంది. పంచామృత అభిషేకము కృష్ణాష్టమి, ప్రతి కృష్ణాష్టమి రోహిణి నక్షత్రం నాడు ఈ స్వామికి 1008 కలశాలతోటి అభిషేకం ఉంటుంది. మొన్ననే జరిగింది 27 నాడు. ఇక్కడ 1008 కలశాలు, అన్ని సముద్రాల నీళ్లు, చెరువుల నీళ్లు, అన్ని రకాల సుగంధ ద్రవ్యాలతోటి నీళ్లతోటి అభిషేకం, పంచామృత అభిషేకం, అన్ని ద్రవ్యాలతోటి వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుందండి. జ్యేష్ఠ మాసం పాడ్యం నుంచి పంచం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పర్వదినాన్ని కూడా విశేషమైన భక్తులు వస్తుంటారు ఈ ఆలయానికి. ఇప్పుడు ప్రతి గుడిలో కూడా ఇప్పుడంటే నార్మల్ గా గుళ్ళు ఏంటంటే మామూలుగా ప్రతిష్ఠ చేస్తున్నారు. అంటే ఇది ప్రాణ ప్రతిష్ఠ ద్వారా ప్రతిష్ఠించారా? ఇది అంతా చెప్పింది స్వయంభూ అని అంటారు, కానీ విగ్రహ ప్రతిష్ఠ అది స్వయంభూ అని పెద్దవాళ్ళు చెప్పదే అది. మా నాన్నగారు దీన్ని కష్టపడింది, గుడా నరసింహాచార్య గారని. మా నాన్నగారు ఈ ఆలయం గురించి చాలా కష్టపడ్డారు. ఊర్లో నుంచి 3 సార్లు వచ్చేవాళ్ళు. అడవిలో ఉండేది మొత్తం ఈ ఆలయం. 2003లో దీన్ని జీర్ణోద్ధరణ చేశారు. ఆ జీర్ణోద్ధరణ చేసినప్పటి నుంచి కొంచెం మాడిఫికేషన్ చేశాం. పైన గోపురాన్ని కొంచెం రాజగోపురం కూడా 2003లో నిర్మించబడింది. అదొక్కటే కొత్త నిర్మాణం, మిగతాదంతా పాత ఆ కాలంలో నిర్మించబడింది. చాళుక్యుల కాలం నిర్మించబడిన ఆలయం ఇది. పక్కకు పుష్కరిణి ఉందండి. ఆ పుష్కరిణి ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్ చేయిస్తున్నాము. పక్కకు నృసింహకుండమని పక్కకు పుష్కరిణి ఉంది, అది కూడా నిర్మాణం అవుతుంది. అది కూడా తీసుకోండి. ఈ జ్యేష్ఠ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలు 5 రోజులు. వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం, కృష్ణాష్టమి నాడు 1008 కలశాలతోటి అభిషేకం, తొలి ఏకాదశి నాడు 1,00,000 పుష్పాభిషేకం జరుగుతుంది. విశేషమైన పూజలు అందుకుంటాడు ఆయన. అంత భక్తులతోటే నిర్వహించబడుతుంది. ఇది భక్తులు రెగ్యులర్ వస్తారు. శని ఆది సోమవారం వరకు తప్పకుండా. ఊరికి దూరం ఉంది కదా,
ఈ మధ్యలో అంటే ఊరికి దగ్గర ఉండడం వల్ల తక్కువ ఉంది. దూరం ఉండడం వల్ల కొద్దిగా జనాలు తక్కువ. ఇప్పుడు ఈ విల్లాస్ ఇదంతా డెవలప్ అవుతుంది కదా, ఔటర్ రింగ్ రోడ్ అయినందుకు కొద్దిగా ఆదరణ పెరిగింది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, అంటే ఈ గుడి అనేది చాలా పురాతన ఆలయం, కాకపోతే ఊరికి దూరంగా ఉండడం వల్ల అనేది కొంచెం ఈ మధ్యలోనే కొద్దిగా అభివృద్ధి అనేది. గోపురం కూడా చూడండి, మొత్తం చుట్టూ గోపురం కింద అన్ని రామచిలుకలు ఉంటాయి చూడండి. అయితే పాత స్ట్రక్చర్ ఏం ముట్టుకోకుండా కొంచెం మాడిఫికేషన్ చేయాలి. 2003లో ఓల్డ్ మోడల్లో ఉండేది గోపురం, అమ్మ పల్లె, దాన్ని కొంచెం ఇది మొత్తం పురాతన నిర్మాణం. మీరు బయటకు పోతే తెలుసు, అన్ని గుండ్లు గుండ్లు పెద్ద పెద్ద రాళ్ళు పెట్టింది. ఆంజనేయ స్వామి అందరూ గరుత్మానుడు ఉంటాడు, ఇక్కడ ప్రసన్న ఆంజనేయ అంతటా గరుత్మంతుడు ఉంటాడు. కానీ మొదటి నుంచి ప్రసన్నాంజనేయుడు, ఈయన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ఒకే శిలకి ఒకే గుడికి చెక్కినారు, అది కూడా ఆలయం. ఈ మధ్యలో గరుత్మంతుడు ప్రతిష్ఠ చేశారు. ఇది కూడా 16 కాళ్ళ మండపం. ఇది చాలా ఇంత పెద్ద స్తంభాలు ఉన్న ఆలయము ప్రస్తుతానికి అయితే ఇక్కడెక్కడ లేదు. ఈ చుట్టుపక్కల అయితే చిలుకల్లో ఉంది కానీ చిన్న చిన్న స్తంభాలు. రామప్ప దేవాలయం మోడల్లో ఉంటుంది. కాకతీయుల కన్నా ముందు, అది కూడా కాకతీయుల కాలం అంట, కానీ అది కూడా కాకతీయుల కాలం కన్నా ముందుదే. అది రామప్ప దేవాలయం కూడా ముందుది. కాకతీయుల కన్నా ముందుది. ఇప్పటికే వర్షాన్ని కురవడదండి, వర్షం పడితే కూడా చిన్న నీళ్లు చుట్టబడదు. అంతే. మన టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు ఎంత బాగా బాగా కట్టాలంటే టెక్నాలజీ అభివృద్ధి అయింది, ఇప్పుడు కూడా కట్టలేకపోతుంది.